నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్లో పలు కీలక అంశాల మీద చర్చించినట్లు సమాచారం అందుతోంది. డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ల పంపిణీ, అన్నా క్యాంటీన్ల గురించి, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించే అంశం గురించి కేబినెట్ సమావేశంలో చంద్రబాబు చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. వాటిలో ముఖ్యంగా గతంలో మాదిరిగానే ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కాకపోతే ఆ పెన్షన్లను ఎవరి చేత పంపిణీ చేయించాలి అని విస్తృతంగా చర్చ జరిగినట్లు సమాచారం అందుతుంది. ప్రభుత్వంలో వాలంటీర్లే లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు అందజేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు పెన్షన్ల పంపిణీ వాలంటీర్ల చేత కాకుండా సచివాలయం ఉద్యోగుల చేత లబ్ధిదారులకు అందించాలని కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పార్థసారథి ఒక ప్రకటనలో తెలిపినట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఉన్న వాలంటీర్లు తమ ఉద్యోగాలు ఉంటాయో ఉండవో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఉద్యోగాలకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.